హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా సిటీ పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్ అధికారులతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివిఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి ఆపరేషన్ రోఫ్ చేపడుతున్నారు. విఐపి, వివిఐపి వాహనాలను ఒక సిస్టమ్ ద్వారా గూగుల్ సంస్థతో మమేకమై ట్రాఫిక్ నియంత్రణలో నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు. డ్రోన్ పర్యవేక్షణతో ట్రాఫిక్ పై నిఘా పెట్టి క్లియరెన్స్ కు మార్గాలను అన్వేషిస్తున్నామని అధికారులు చెప్పారు. నూతన ట్రాఫిక్ విధానంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకి సంబంధించి మొత్తం కూడా క్లియరెన్స్కి సంబంధించి ట్రాఫిక్ అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేశారు హైదరాబాద్ సివి ఆనంద్. ఈ సందర్భంగా మొత్తం కూడా విఐపి తాకిడి వివిఐపి తాకిడి ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం హైదరాబాద్. ఈ హైదరాబాద్ నగరంలో దాదాపు కూడా ప్రోగ్రామ్స్ కావచ్చు, అలాగే ఈవెంట్స్, వీకెండ్స్ వస్తే ఈవెంట్స్కి సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా ఈ నగరంలో కొన్ని పీక్ అవర్స్ ఏదైతే ఉదయం పూట 9 నుంచి 10, అలాగే సాయంత్రం పూట 5 నుంచి 6 దాకా ఉండేటువంటి పీక్ అవర్స్ ఏదైతే ఉన్నాయో ఈ అవర్స్లో ఎలా ట్రాఫిక్ని క్లియర్ చేయాలి, ఈ అన్ని అంశాల మీద కూడా చాలా వరకు కూడా ట్రాఫిక్ ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాలకు సంబంధించి ట్రై కమిషనరేట్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు మొత్తాన్ని కూడా అందరితో కూడా మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వచ్చేటటువంటి ఎస్ఐలు అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి దగ్గర చాలా వరకు కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా కొన్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్తో మాత్రమే ట్రాఫిక్ని మాత్రమే చూసేవాళ్ళు. అలా కాకుండా హైరేజ్ ఏదైతే కొన్ని భవనాల మీద నుంచి కూడా హైరేజ్ పర్మిషన్స్ తీసుకొని ఆ భవనాల పైనుంచి డ్రోన్ల లాగా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసి అది మొత్తం కూడా అనుసంధానం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండేలాగా కూడా ఒక మానిటరింగ్ చేసేలాగా కూడా ఇప్పటికే సిటీ మొత్తంగా కూడా ప్రవేశపెట్టనున్నారు. రాబోయే కాలంలో మరికొన్ని ఏదైతే హైరేజ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రతి చోట కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి గతంతో పోలిస్తే ఈ ఏడాది చాలా వరకు కూడా ట్రాఫిక్కి సంబంధించి స్పీడప్ తగ్గినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ అనుసంధానం చేస్తూ మొత్తం గతంలో ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించి గూగుల్తో కూడా అనుసంధానం చేసి ఎలా అప్రోచ్ అవ్వాలి, ట్రాఫిక్ క్లియరెన్స్కి సంబంధించి నగరంలో ప్రతి చోట ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య. ఈ సమస్యని ఎలా ఎదుర్కొనాలి, వర్షాకాలంలో జిహెచ్ఎంసీతో అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్తో ఎలా అనుసంధానంగా ఉండాలి, మొత్తం వీటన్నిటి మీద కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ట్రాఫిక్ క్లియరెన్స్కి సంబంధించి చాలా వరకు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ సంస్థతో అనుసంధానం జరిగిన తర్వాత మొత్తం వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక ఏకాభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వచ్చేటప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ని ఆపి మరీ ట్రాఫిక్ని క్లియర్ చేసేవాళ్ళు. అలా లేకుండా సీఎం కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తన వాహనంలో కూడా కాన్వాయ్తో పాటు సాధారణ పబ్లిక్ని కూడా పంపించాలి అన్న ఆదేశాలను కూడా పాటిస్తూ మొత్తం కూడా ట్రాఫిక్ని కూడా క్లియర్ చేయాలి అన్న కోణంలో కూడా సివి ఆనంద్ చెప్పుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్కి సంబంధించి నగరంలో రాబోయే కాలంలో చాలా వరకు కూడా వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ట్రాఫిక్ని సంబంధించి చాలా వరకు తగ్గించుకుంటూ రావడము గతంతో పోలిస్తే ఈ ఏడాది చాలా వరకు కూడా స్పీడప్ తగ్గినట్టుగా అయితే తెలుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా చాలా వరకు వినూత్నమైనటువంటి మార్పులు హైరేజ్ కెమెరాస్తో పాటు సీసీ కెమెరాస్తో పాటు ఇంకా చాలా వరకు కూడా తగ్గిస్తూ వస్తున్నాము అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ట్రాఫిక్ అవేర్నెస్కు, ట్రాఫిక్ క్లియరెన్స్కి సంబంధించి చాలా వరకు ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఎల్తో మొత్తం కూడా సమీక్షా సమావేశం నిర్వహించి అనంతరం మీడియా ముఖంగా పూర్తి స్థాయిలో అయితే దీని గురించి వెల్లడించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.